ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కమల వికాసమే లక్ష్యంగా కమలనాథులు ప్రణాళికలు రచించారా? 2028 ఎన్నికల్లో కాషాయ పార్టీ అధికారంలోకి రావాలంటే చేరికలే ప్రధాన అవసరమని భావిస్తున్నారా? ఇందులో భాగంగానే బీజేపీలో కీలకంగా ఉన్న ఓ ఇద్దరు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారా? ముఖ్యంగా గులాబీ పార్టీ లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా? మరి బీజేపీ ఆకర్ష్ లో చిక్కుకున్న గులాబీ లీడర్లు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ ఓ దశాబ్ద కాలంగా ఎదురు చూస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2 సార్లు ఎన్నికలు జరిగితే అధికారం కోసం ప్రయత్నించిన కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అయితే ఉన్నపలంగా కాంగ్రెస్ పవర్లోకి రావడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఫైట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తెలంగాణ టూర్ కాషాయ నేతల్లో కొత్త జోష్ తీసుకువచ్చింది. ఇప్పుడు మిషన్ 2028 లక్ష్యంగా బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి క్షేత్రస్థాయి నేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలుపెట్టినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తీవ్ర నైరాశ్యంలో ఉంది. ముఖ్య నేతలు కొందరు ఇప్పటికే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గ స్థాయి నేతలపై ఇప్పుడు బీజేపీ కన్నేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పునాదులను కదిలించడం ద్వారా ఆ పార్టీ రాజకీయ ఉనికి ముగిస్తుందనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపాలని బీజేపీ భావిస్తుంది. తద్వారా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును శాశ్వతంగా తమ వైపు తిప్పుకోవాలన్నది కమల దళం స్కెచ్ గా కనిపిస్తుంది అంటున్నారు. అయితే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను ఎంపీలు ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్లకు అప్పగించినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై పూర్తి పట్టున్న ఈటెల రాజేందర్ ఆ పార్టీలోని అసంతృప్తి నేతలతో నిరంతరం టచ్ లో ఉంటూ ఆపరేషన్ ఆకర్ష్ ను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బండి సంజయ్ తనదైన శైలిలో హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్తూ యువతను ఆకట్టుకునేలా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో కూడా పాగా వేయడమే ఇద్దరి టార్గెట్ గా తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు 2 గ్రూపులుగా విడిపోతున్నాయి. కాంగ్రెస్ కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ ప్రచారం చేస్తుంది. గతంలో కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకించిన ఓటర్లు ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడడంతో సహజంగానే బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా బలమైన నాయకత్వం లేకపోవడం బీజేపీకి గతంలో మైనస్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను చేర్చుకొని ఆ లోటును భర్తీ చేయాలని చూస్తుంది. అయితే 2028 నాటికి తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ ను అలాగే కొనసాగించాలంటే కేవలం చేరికలపైనే కాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం, అదే సమయంలో బీఆర్ఎస్ క్యాడర్ ను తమ గూటికి చేర్చుకోవడంలో బీజేపీ ఎంతవరకు సఫలమవుతుందనే దానిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలే టార్గెట్ గా బీజేపీ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ యుద్ధానికి వేదిక కావడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలో బీఆర్ఎస్ నేతలు కాషాయ పార్టీ నేతలకు టచ్ లోకి వెళ్లారని ప్రచారం సాగుతుంది. ఓ మంచి వేదిక చూసి వారంతా కాషాయ కండవలు కప్పుకునేందుకు రెడీ అవుతున్నారట. ఇదే సమయంలో కొందరు కారు పార్టీ దిగేందుకు ససేమేరా అంటుండడంతో వారికి పదవుల ఆశ చూపుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా బీజేపీ అనుకున్నట్లుగా ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ అయితే బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని చెబుతున్నారు. 2028 ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతున్న కాషాయ పార్టీకి అధికారంలోకి రావడం పెద్దగా కష్టం కాకపోవచ్చని అంటున్నారు. చూడాలి మరి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎంత మేర వర్కౌట్ అవుతుందో.